హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టి ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందామండి. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? పాయసం కదా. మనం ఈజీగా చేసుకోవచ్చు. అందుకని గీ వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ అనేది బాగా పొంగుతవి. ఈ విధంగా బాగా పొంగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అదే గిన్నెలో సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 లీటర్ పాలను కూడా యాడ్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా బాగా ఉడికించుకోవాలండి సేమియాని పాలల్లో. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బాగా ఉడికేంత వరకు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. పాలతో పాటు సేమియా అనేది ఉడికితే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకొని షుగర్ కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అండి, చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని సగం యాడ్ చేసుకుందాం. మిగిలిన సగం లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. స్వీట్ చేసుకుంటున్నామంటే తప్పనిసరిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి కదా. మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల. అంతే, ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.